ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, యూస్డ్ కార్ మార్కెట్ అంటే మనకు ఇంపార్టెంట్గా గుర్తొచ్చేది లైక్ లాట్స్ ఆఫ్ సెమీ లగ్జరీ కార్స్, ఎస్యూవీస్ చాలా ఉంటాయి. అంటే ఫస్ట్ హ్యాండ్ మార్కెట్లో ఎక్కువగా అఫోర్డ్ చేయలేని వీళ్ళందరూ కూడా యూస్డ్ కార్ మార్కెట్ వైపు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇండియాలో చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన ఒక చిన్న రీసెర్చ్లో తేలింది ఏంటంటే దట్ ఇండియాలో దాదాపు 15.1% సిఏజిఆర్ గ్రోత్ అనేది ఉండేది ఎవ్రీ ఇయర్. బై ద ఇయర్ 2029 వరకు దాదాపు $64 బిలియన్ ఇండియన్ యూస్డ్ కార్ మార్కెట్ గ్రో అవ్వబోతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిఎస్టీ 12% ఉండేది, ఇప్పుడు 18%కి పెంచింది. ఎనీ కైండ్ ఆఫ్ యూస్డ్ కార్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. సో ఇది నిజంగానే ఎవరైతే ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళు, చిన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఒక యూస్డ్ కార్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద లాస్ అని చెప్పొచ్చు, ఒక జోల్ట్ అని చెప్పొచ్చు. దీన్ని మీరు ఎలా చూస్తారు? గవర్నమెంట్ నెససరీ వాటికి ట్యాక్స్లు తగ్గించడం, జిఎస్టీ అండ్ కొన్ని ప్రీమియం లేదా లగ్జరీ అనుకున్న వాటికి జిఎస్టీలు పెంచడం అనేది ఎప్పుడు చేసే పనే అండి. అండ్ రెండోది, జిఎస్టీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఏముండదండి. ప్రతి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళు మొత్తం ఒక కమిటీ ఉంటుంది, జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనలైజ్ గా ఆర్థిక శాఖ మంత్రికి ఇస్తే అప్పుడు వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అంతే తప్ప సీతారామన్ లేకపోతే మోడీ తలుసుకొని పెంచడం అంటే ఉండదండి. అందరూ అంటే మన పబ్లిక్ లో లూజ్ గా పలానా వాళ్ళు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పెంచారు ట్యాక్స్ అంటారు, కానీ వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకునే డిసిషన్ కాదండి. దానికి ఒక కార్పొరేటివ్ బాడీ స్ట్రక్చర్స్ ఉంటాయి అవి. అందుకని జిఎస్టీ కౌన్సిల్ దాంట్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా పార్ట్నర్స్ అండి అన్ని. కరెక్ట్. అందుకని జిఎస్టీ ఏది విధించిన ఇండియాలో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా కామన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందుకని సెంటర్ బ్లేమ్ చేయడం కుదరదు. రెండోది, అండ్ యూజ్డ్ కార్స్ ఇండివిజువల్ లెవెల్లో నువ్వు ఎన్నిసార్లు మార్చుకున్నా వాటికి జిఎస్టీలు ఉండవండి. మీ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను, మన ఇద్దరి మధ్య మారింది కాబట్టి వాటికి ఏమి జిఎస్టీలు ఏమి ఉండవు. ట్రాన్సాక్షన్ పేజ్ నీకు ఇస్తాను, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అంతే. అందుకని ప్రైవేట్ వెహికల్స్ వ్యక్తిగతంగా మార్చుకున్న వాటికి జిఎస్టీలు ఏమి ఉండవండి ఇండియాలో. బట్ మీరు ఏదన్నా డీలర్ దగ్గరికి వెళ్ళి సెకండరీ కార్ కొన్నారనుకోండి, థర్డ్ పార్టీ కొంటే దానికి పే చేయాలి జిఎస్టీ. బట్ మొదటి నుంచి ఉంది అది 12% జిఎస్టీ. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో కొత్త కార్లు కొంటే 28% జిఎస్టీ పే చేయాలి. పెట్రోల్ డీజిల్ కొంటే 50% దాకా పే చేయాలి ట్యాక్స్లు. అంటే శాలరీ ఎంప్లాయీస్ 30% దాకా ట్యాక్స్లు పే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాడుకున్న దాంట్లోకి ఎంతకంత పే చేస్తున్నారు కదా. అందుకని యూజ్డ్ కార్ మార్కెట్ లో కూడా ఇంత ముందు ఉన్న ఆ 12% ఇప్పుడు 18% గా మార్చారు అంతే. సొసైటీలో ఏంటంటే కొంతమంది మీడియాలో తప్పుగా దాన్ని అర్థం చేసుకొని కొన్న కారు ఆల్రెడీ నేను 28% జిఎస్టీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కదా, ఈ కారు మళ్ళీ అమ్మితే సెకండ్ మార్కెట్ లో మళ్ళీ నేను జిఎస్టీ కట్టాలేమంటున్నారు. వ్యక్తిగతంగా కాదండి జిఎస్టీ, కార్పొరేట్ కంపెనీస్ ఏదైనా కొన్నాయి అనుకోండి, వాటిని యూజ్డ్ కార్స్ అమ్మే కంపెనీస్ వాళ్ళు పే చేస్తుంది గవర్నమెంట్ కి, మనం పే చేయమండి. థర్డ్ పార్టీకి అది నెసెసరీ. అవును. అందుకని ఇప్పుడు యూజ్డ్ కార్ ఏదైనా డీలర్స్ వాళ్ళు ఒక 10 లక్షలు కొన్నారనుకోండి, దాన్ని వేరే వాళ్ళకి 12 లక్షలకు అమ్మారనుకోండి, ఆ మధ్యలో డిఫరెన్స్ 2 lakh ఉంది కదా, ఆ 2 lakh లో వాళ్ళు 18% కట్టాలి గవర్నమెంట్ కి. అంత వ్యక్తిగతంగా మనుషులు సెకండ్ హ్యాండ్ కొంటే కాదు కాబట్టి ఉన్న జిఎస్టీ పెంచినట్టు లెక్క. కొత్తది కొంటే 28 పే చేయమంటున్నారు. సెకండరీ మార్కెట్ లో ఇప్పుడు 18% దాకా ఉంది. అది రీజనబుల్ గానే ఉంది. మనం ప్రతిసారి గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచిన ప్రతిసారి మనం బ్లేమ్ చేస్తా ఉంటామండి, అక్కడ పెంచుతున్నారు ఇక్కడ పెంచుతున్నారు అని చెప్పేసి. గవర్నమెంట్ ఈ సంవత్సరం 14 లక్షల కోట్లు అప్పు చేయడానికి రెడీ అయింది. అప్పు చేసే విషయం కూడా లాస్ట్ ఫిబ్రవరిలో చెప్పారు. నెక్స్ట్ ఈ బడ్జెట్ లో డిఫిసిట్ ఉంది మాకు 14 లక్షల కోట్లు. సో ఎవ్రీ మంత్ యావరేజ్ మీద 1,00,000 కోట్లు అప్పులు చేస్తామని. వాళ్ళు అప్పులు చేసే కొద్దీ మన మీద ట్యాక్స్ పెంచుతారు కొత్త వాటికి, లేదు అంటే ఉన్నటికి ట్యాక్స్ పెంచుతారు. అంటే కొత్త వాటికి ట్యాక్స్లు ఎక్స్టెండ్ చేయడం ఒక పద్ధతి, ఉన్న వాటికి ట్యాక్స్లు పెంచడం ఒకటి. అందుకని గవర్నమెంట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ పెంచిన ప్రతిసారి గవర్నమెంట్ మీద సెటర్ లైట్ అయ్యింది మామూలు విషయం అండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 14 లక్షల కోట్లు గవర్నమెంట్ ఎవరి ఇయర్ అప్పు చేస్తుంది బడ్జెట్ చాలక. దాన్ని ఫిల్ చేయడం కోసం వాళ్ళు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా ఎత్తుకుంటూ పోతూనే ఉంటారు. ఎక్కడైనా మిస్ అయిన వాటికి ట్యాక్స్లు వేస్తూనే ఉంటారు. అంతెందుకు, పాప్కార్న్ కూడా వేశారు. మీరు సాల్ట్ పాప్కార్న్ కొన్నారనుకోండి, అది 5%. అదే నీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇలాంటివి వచ్చిన
పాప్కార్న్స్ కొన్నారనుకోండి, క్యారమలైజ్డ్ కారమలైజ్ అయ్యి అవును. అది 18% జిఎస్టీ. Correct. ఎందుకంటే అది అందరికి కొనాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అలా అంటే మామూలుగా మన చిన్న చిన్న బిస్కెట్స్ కొంటేనే 4% 5% వేస్తున్నారండి. అవును. ఇది లగ్జరీ ఐటెం కదా, ఎందుకే వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అందుకని ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ 14 లక్షల కోట్లు ఫిల్ అయ్యేంత వరకు ఏదో ఒక రూపంలో ట్యాక్స్లు వేస్తూనే ఉంటారండి. అండ్ వీ హ్యావ్ టు బేర్ ఇట్. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఇండియాకి ఉన్న ఏదైతే జీడిపి కైండ్ ఆఫ్ టార్గెట్ ఉంది మనకు, దాదాపు $3.5 trillion నుంచి $5 trillion వెళ్ళాలి అనుకుంటే, సో ఇలాంటి స్పెండింగ్స్ అనేది కూడా కంపల్సరీ ఉంటాయి కాబట్టి సో కాస్తంత బరువు మోయాల్సి వస్తుంది. ఆ మెట్రో చూస్తున్నాము, ఆ లగ్జరీ వందే భారత్ ట్రైన్ చూస్తున్నాము, నేషనల్ హైవేస్ మనం చూస్తున్నాము, పోర్టులు మనం చూస్తున్నాము. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ స్పెండ్ చేస్తే వస్తుంది. అది ట్యాక్స్ పేర్ మనీ, అదంతా ట్యాక్స్ పేర్ మనీ. అందుకని డబ్బు ఎక్కడ పోతుందో క్వశ్చన్ చేయండి, అంతే తప్ప ట్యాక్సులకి మీరు పెంచుతున్నారని కంప్లైంట్ చేయలేరు. ఏ గవర్నమెంట్ అయినా సరే అది రన్ చేయాలంటే దానికి కొంత డబ్బు అవసరం. ఆ డబ్బు ట్యాక్స్ రూపంలో తీసుకోవాల్సిందే. అది తగ్గిపోతున్న అమౌంట్ అనుకున్నప్పుడు వేరే రూట్లో ఏదైనా ట్యాక్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇండియాలో అఫీషియల్గా ఐటీ ఫైల్ చేసే వాళ్ళు ఉంది 6% అండి, లేటెస్ట్ డేటా ప్రకారం. జస్ట్ 6%. వేరే కంట్రీలు ఇది యావరేజ్ మీద 30 to 40% ఉంటుంది. ఏ దేశంలో చూసినా సరే. చాలా తేడా అంటే ఇండియాలో కట్టాల్సిన ట్యాక్స్ కట్టలేదని అర్థం. అలాంటప్పుడు ఏంటంటే ఈ జిఎస్టీ మార్గాలు ఎత్తుకుంటా పోతుంటారు వాళ్ళు. ఉన్నట్టు పెంచుకుంటావా లేదా కొత్త వాటికి ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ప్రతి మంత్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అప్పుడల్లా ఇలాంటి ఆర్గ్యుమెంట్ వస్తూనే ఉంటాయి. కొన్నిటికి పెంచుతూ ఉంటారు, కొన్నిటికి తగ్గిస్తూ ఉంటారు. ఈ డిస్కషన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇండియాలో ట్యాక్స్ అనగానే అదేదో భూతంలాగా ప్రొజెక్ట్ చేస్తుంటారండి. బట్ గవర్నమెంట్ రన్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకున్న పరిధిలో అంటే ట్యాక్స్లు పెంచుకోవటం ఒకటే. పొలిటీషియన్స్ గెలవడం కోసం ఎలక్షన్స్ లో బోల్డ్ అన్ని ప్రీబిల్ ఇస్తా ఉంటారు. అవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనే కదా. అవి తీసుకునే ముందు ఈ డబ్బులు మీకు ఎక్కడ వస్తుంది క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అవన్నీ ట్యాక్స్ పేయర్ మనీ తీసుకొని మనకి ఇస్తా ఉంటారు. ఈ ఇచ్చే ప్రాసెస్ లో వాళ్ళకి డబ్బు చాలేదనుకోండి, ట్యాక్స్ కట్టే వాళ్ళ మీద ఇంకొంచెం పెంచటమా లేకపోతే వేరే వాళ్ళందరినీ ట్యాక్స్ పరిధిలో పట్టడం చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ మైనస్ ప్లస్ అనేది మాత్రం ఖచ్చితంగా అవుతూనే ఉంటుంది నిరంతరం. అది పైగా అది పెరగడమే తప్ప తగ్గటాలే ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి హౌస్ కట్టే ట్యాక్స్లు పెంచుతారు, ముందు రోజులు పెంచుతారు, రోడ్డు ట్యాక్స్లు పెంచుతారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు, రియల్ ఎస్టేట్ ఛార్జెస్ పెంచుతారు. ప్రతి చోట కూడా ఎంతో కొంత పెంచుతూనే ఉంటారు. సో ఈ ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉండబోతుంది కదా, స్పెషలీ ఇప్పుడు ఈసారి మనం చూసుకుంటే ఇప్పుడు యూజ్డ్ కార్స్ మీద ఒక 18% పెంచారు అండ్ క్యారమలైజ్డ్ కైండ్ ఆఫ్ పాప్కార్న్స్ మీద పెంచారు. ఇక్కడ కొంతమంది ఇంకా రూమర్స్ ఏమున్నాయంటే మార్కెట్లో లిటరల్ గా ఈ యూజ్డ్ కార్ మార్కెట్ లోనే 18% పెంచేస్తే 12 నుంచి న్యూ కార్స్ కి 28% నుంచి ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా, లేదంటే ఇంకా దాంట్లో ఏదైనా సెస్ యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. చెస్ లో యాడ్ చేయడం అనేది గవర్నమెంట్ కి మామూలు విషయం. ఎడ్యుకేషన్ చెస్ అని, లేకపోతే ఎన్విరాన్మెంటల్ చెస్ అని, లేకపోతే గ్రీన్ చెస్ అని వేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్పెషల్ పర్పస్ ఫండ్ కోసం వెళ్తుంది. దాన్ని ఇండియా మొత్తం మీద ఆ పర్పస్ కోసం పెడతా ఉంటారు అనమాట. అందుకని గవర్నమెంట్ ఎక్కడ కూడా ఈ కొత్త కార్లకు పెంచుతామనే ఏమి ఇవ్వట్లేదు ఇండికేషన్. ఎక్కడైతే తక్కువ ట్యాక్స్లు పే చేస్తున్నారని అనిపించిందో ఆ ప్లేస్ లో మాత్రమే వేస్తున్నారు, గ్యాప్ ని ఫిల్ చేస్తున్నారు. అది కూడా కార్పొరేట్ లెవెల్లో వేస్తున్నారు తప్ప ఇండివిజువల్ గా స్టాక్స్ కార్లు అమ్మితే ఎట్టలేదండి. కరెక్ట్. ఇండివిజువల్ అమ్మట్లేదు. అంటే మోర్ ఎవర్ కొత్త కారు మార్కెట్ కన్నా కూడా ఈ సెకండరీ కార్ మార్కెట్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. అది గవర్నమెంట్ కి అర్థమైంది. కరెక్ట్. కొత్త కారు కొన్నప్పుడు 28 పే చేస్తున్నప్పుడు జిఎస్టీ వీళ్ళు ఎందుకు పే చేయాలి 12% ఎందుకు అని చెప్పేసి వాళ్ళ మీద అది 18% పెంచారు అనమాట. సో ఇవాళ రేపట్లో ఓలా, ఉబర్, ఆర్టీసీ బస్సులు, ట్రైన్స్, వందే భారత్ ఉన్న టైంలో కూడా మీరు కార్లు కొంటున్నారంటే అఫోర్డబిలిటీ ఉన్నట్టే కదా. నో డౌట్. ఉన్నదాని మీద 5% ఎక్స్ట్రా కొట్టడానికి ఎందుకు అంత పెయిన్? వెరీ ట్రూ. అందుకని గవర్నమెంట్ ట్యాక్స్ అనగానే అది ఒక నెగిటివ్ వ్యూ డెవలప్ అవుతుంది. అండ్ సోషల్ మీడియాలో హాఫ్ నాలెడ్జ్ తోటి, పావు నాలెడ్జ్ తోటి సెటిల్ వేస్తూ ఉంటారు. బట్ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ కోసం స్పెండ్ చేస్తుంది. అది ఫ్రీ బిల్ ఇవ్వడానికి అయి ఉండొచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయి ఉండొచ్చు. గవర్నమెంట్ రన్ అవ్వాలంటే మనీ అవసరం. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మంత్ లో బడ్జెట్ ఎంత కేటాయిస్తారో ముందే అర్థమైపోతుంది. రెవెన్యూ ఎంత వస్తుంది, బయట ఖర్చు ఎంత పెడుతున్నారో లెక్కలు చెప్తారు. ఆ రెవెన్యూ డిఫరెన్స్ కనుక ఏదైనా ఉంటే ఇది ట్యాక్స్ రిఫండ్ ఫిల్ చేస్తూ ఉంటారు. దీనికోసం ఎవ్రీ ఇయర్ ఏదో ట్యాక్స్ పెంచుతూనే ఉంటారు. అది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్. అందుకని గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచితే బ్యాడ్ అవుతున్నట్టు, తగ్గితే గుడ్ అవటం అనే బదులు అసలు గవర్నమెంట్ మన డబ్బులు తీసుకొని ఎక్కడ స్పెండ్ చేస్తుందని తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మన క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నామంటే మన దేశం కోసం కానివ్వండి, మన కోసం కానివ్వండి, ఒక ఫ్యూచర్ కోసం పే చేస్తున్నాం. సో మన ఫ్యూచర్ లో ఇప్పుడు రోడ్స్ బాగాలేకపోతే మనమే అంటాం. సో కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో 18% ఆల్రెడీ 12% మీద ఒక 6% పెంచారు కాబట్టి అలా చూసుకుంటే బెటర్. అది డైరెక్ట్ గా 18 చూసుకోకూడదు, ఎందుకంటే అది చాలా పెద్దగానే అనిపిస్తుంది, కొంచెం గిచ్చినట్టుగా ఉంటుంది. బట్ 18% పెంచారంటే మాత్రం మన దేశం కోసమే అది. సో ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ డెసిషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్‌లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటోళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ మూడే అన్నమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.